చెప్పండి. రవి గారు, మీరు నన్ను 25 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. అవునండి. నాకు కొత్తగా పబ్లిసిటీ అవసరం లేదు, లేకపోతే ఎందుకు నేను వచ్చానంటే ఇలా వాళ్ళు గత 6 నెలల నుంచి అన్న మమ్మల్ని ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవట్లేదు. ఆఖరికి కోర్టుల్లో కేసులు వేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంది. ఇలా ఢిల్లీలో మేము వెళ్తే సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ని పెట్టుకోవాలంటే 10 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుంది. ఆల్రెడీ మేము చందాలు వేసుకొని 10-20 లక్షలు ఖర్చు పెట్టినాము. 32 కేసులు వేస్తే 32 కేసుల్లో బుల్డోజ్ చేసిరు మమ్మల్ని. సుప్రీంకోర్టులో ఇవాళ సీనియర్ లాయర్ని పెట్టుకోవాలంటే మా దగ్గర మెడలో బంగారము, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అమ్ముకుంటున్నాము. ఇటువంటి దశలో కనీసం మేము వాళ్ళు ఏమంటారంటే ఎక్కడా కూడా సుప్రీంకోర్టు గాని హైకోర్టు గాని జియో నెంబర్ 29 విషయము తప్పు అని చెప్పలే, రైట్ అని చెప్పలే. మీరు ఎందుకు డిలే వచ్చారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆల్రెడీ దాని మీద స్పష్టమైనటువంటి నివేదిక సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్తా ఉన్నారు. అయితే మీకు ఇక్కడ వివరణ ఇవ్వాలి. సుప్రీంకోర్టులో జస్టిస్ నరసింహం గారు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కపిల్ సిపాల్ గారు ఆ రోజు ఎగ్జామ్ మార్నింగ్ ఫస్ట్ కేసు వేయాల్సింది, ఆయన లేట్ గా రావడం వల్ల 32వ కేసు వచ్చింది. అప్పటికే మధ్యాహ్నం అయింది. ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. అప్పుడు జస్టిస్ చంద్రచూడ్ గౌరవనీయుల సుప్రీంకోర్టు జడ్జి గారు ఏమన్నారంటే ఈ రోజు ఎగ్జామ్ జరుగుతుంది, మీరు ఇవాళ వచ్చారు, ఆల్రెడీ పిల్లలు ఎగ్జామ్ హాల్ లోకి వెళ్తున్నారు ఇంకో గంటలో. ఈ దశలో మనం నోటిఫికేషన్ రద్దు చేయడం కానీ ఎగ్జామ్ ఆపడం కానీ మంచి పద్ధతి కాదు. ముందైతే ఎగ్జామ్ జరగనియండి, రిజల్ట్ మాత్రం మీరు అనౌన్స్ చేయకండి, ఈ జియో నెంబర్ 29 తెలియదాకా అని చెప్పారు. సెకండ్ హైకోర్టులో వేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే ఏమన్నదంటే జస్టిస్ నరసింహం గారు ఏమని చెప్పారు, మీరు లేట్ గా వచ్చారు కాబట్టి ఎగ్జామ్ అయింది కదా, నెక్స్ట్ నోటిఫికేషన్ కి ఆల్ ది బెస్ట్, నెక్స్ట్ నోటిఫికేషన్ కి ప్రిపేర్ కమ్మన్నారు. ఇది 13 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది 10th క్లాస్ ఎగ్జామ్ కాదు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాదు, లేకపోతే యూపీఎస్సీ లాగా ఎవ్రీ ఇయర్ వచ్చే ఎగ్జామ్ కాదు. 13 సంవత్సరాల తర్వాత వచ్చిన 563 ఇంపార్టెంట్ పోస్టులు స్టేట్ లో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియని విషయంలో నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ కమ్మని అని చెప్పారు. జియో నెంబర్ 29 రాంగ్ అని చెప్పలే, రైట్ అని చెప్పలే. దాని మీద ఇప్పటికీ సుప్రీం కోర్టులో అవకాశం ఉంది. రాజ్యాంగ ధర్మాసనం ఏమి తీర్పియలేగా జియో నెంబర్ 29 రైట్ అని రాంగ్ అని. ఇప్పుడు సుప్రీం కోర్టులో అన్యాయం జరిగితే మళ్ళీ ఎక్కడికి పోవాలి, సుప్రీం కోర్టుకి పోవాలి. సుప్రీం కోర్టులో 3 మెన్ బెంచ్ కి అన్యాయం జరిగితే 5 మెన్ బెంచ్ కి పోతాం. 5 మెన్ బెంచ్ కి పోతే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మానం వేస్తుంది. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చేంత వరకు జియో నెంబర్ 29 మీద కొట్లాడే హక్కు నిరుద్యోగులకు ఉంటది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే సుప్రీంకోర్టులో ఒక లాయర్ ని పెట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. చాలా ఖర్చు. నిరుద్యోగులు ఒక 6 నెలలేమో జియో నెంబర్ 29 దాచిపెట్టారు, ఇప్పుడేమో డబ్బులు లేకుండా చేశారు. పిల్లలు పాపం 20 లక్షలు ఖర్చు పెట్టారు. న్యాయం లేటుగా అయినా అందాలి, అది ఒకటి. సెకండ్, వాళ్ళు అడుగుతున్న దానిలో వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇప్పుడు కావాల్సింది వాల్యుయేషన్ విషయంలో తెలుగు మీడియం పిల్లలకు అన్యాయం జరుగుతుందని సార్ చెప్పారు కదా. నిన్న పెట్టిన వెబ్ నోట్ లో ఎస్సీ పిల్లలు 3 మెయిన్స్ లో, టాప్ 100 లో ఎస్టీ పిల్లలు 5 వచ్చారట. టాప్ 500 లో ఎస్సీ పిల్లలు 50 మంది, ఎస్టీ పిల్లలు 38 మంది. ఇది వెబ్ నోట్ ఎవరు పెట్టారు, టీఎస్పీఎస్సీ పెట్టిందే. 2 రోజుల క్రితం పెట్టిన వెబ్ నోట్ వాళ్ళు తీసేసారు. మరి కనిపించట్లేదు అంటే ఎందుకు పెట్టారు, ఎందుకు తీసేశారు, ఈ గోప్యత ఎందుకు? ఇప్పుడు ఎస్సీ పిల్లలు 3 వస్తే 3 వచ్చారు చెప్పొచ్చు కదా, తప్పే ఉంది. వాళ్ళు అడుగుతున్నందుకు ఇంత తక్కువ మంది వచ్చిరా, ఎందుకు తీసేయాల్సింది?